గైస్, రీతుని ఫ్లోరా నామినేట్ చేయడం ఇన్వాలిడ్ అనిపించింది, ఫేక్ లవ్ స్టోరీ అని చెప్పేసి. ఇదైతే నా ఒపీనియన్ ప్రకారంగా ఒక బిగ్ బాస్ ఫార్మాట్. బిగ్ బాస్ లో ఎట్లా ఉంటారు, కంటెస్టెంట్స్ అందరికి కామన్ గా ఉండేది అగ్రెసివ్, ముక్కు మీద కోపం ఉండే అగ్రెసివ్ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఒక కొరియోగ్రాఫర్ని తీసుకుంటారు, ఒక డాన్సర్ని తీసుకుంటారు, ఒక ఇద్దరిని మంచిగా కనిపించే అమ్మాయిలను తీసుకుంటారు, ఒక ఇద్దరు మంచిగా కనిపించే అబ్బాయిలను తీసుకుంటారు, అండ్ ఒక వంటలు వచ్చేటోళ్ళని తీసుకుంటారు, అండ్ వీళ్ళందరికీ సంబంధం లేకుండా ఒక మనిషిని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైనా నామినేట్ చేసి బయటికి పంపించడానికి, ఎప్పుడైనా స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరు నామినేట్ అయితే వాళ్ళని కూడా నామినేట్ చేసేసి వాళ్ళని బయటికి పంపించేస్తారు. స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇంట్లో ఉంటారు ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఒక ఎంటర్టైనర్ని తీసుకుంటారు, అండ్ ఒక ఎమోషనల్ పర్సన్ని తీసుకుంటారు. సో వీళ్ళందరికీ కామన్గా ఉండేది మటుకు ఒకటి అగ్రెసివ్నెస్, ముక్కు మీద కోపం, చిన్నగా మాట్లాడినా కానీ ఏదైనా చిన్న తప్పైనా కానీ బాగా కోపం వచ్చే కేటగిరీలో తీసుకుంటారు. సో ఒక్కొక్క కేటగిరీలో ఇద్దరు ముగ్గురిని తీసుకుంటుంటారు. సో ఇది ఒక ఫార్మాట్. దీన్ని ఎవరన్నా డెఫినెట్గా ఇంతమంది కంటెస్టెంట్స్లలో ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతుంటారు. దాన్ని వేరే వాళ్ళు ఫేక్ స్టోరీ అని చెప్పడానికి రాదు, అంటిల్ అన్లెస్ వాళ్ళు బయటకు వచ్చి అయ్యే వరకు. అంటే ఫ్యూచర్ ప్రీవియస్ హిస్టరీ తీసుకొని 100% ఫేక్ అని చెప్పడానికి రాదు కదా. సో 100% తప్పనిపించింది నాకైతే ఫ్లోరా నామినేషన్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి బిగ్ బాస్ ఫార్మాట్ గురించి.